నమస్కారం. నేను మీ ఫణిభాస్కర్, దిల్‌సుఖ్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ బంధుమిత్రులకి, శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా తదుపరి వీడియోలన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. మనం జ్యోతిష విజ్ఞాన కార్యక్రమంలో భాగంగా చాలా అంశాలని తెలుసుకుంటూ వస్తున్నాం. నక్షత్రాల గురించి తెలుసుకున్నాం, గ్రహాల గురించి తెలుసుకున్నాం, అలాగే రాసుల గురించి తెలుసుకున్నాం, ద్వాదశ భావాల గురించి తెలుసుకున్నాం, ద్వాదశ రాసుల గురించి తెలుసుకున్నాం, అక్కడ ఉండే గ్రహాల గురించి అన్నీ తెలుసుకున్నాం. చాలా వరకు మనం అన్నీ కూడా తెలుసుకుంటూ వస్తూ ఉన్నాం. బేసికల్గా మనం తెలుసుకోవాల్సిన అంశాలన్నిటినీ కూడా తెలుసుకుంటూ వస్తున్నాం. మరి ఒక 9 అంశాలు, అంటే వీటిల్లో నిత్యము తెలుసుకుంటూ నేర్చుకుంటూ ఉండటమే కాకపోతే ఒక 9 ఈ గ్రహాల గురించి మనం తెలుసుకున్నట్టయితే రవి నుంచి కేతు వరకు వీరి మహర్దశల్లో ఎలా ఉంటుంది అనే అంశాన్ని తెలుసుకున్నట్టయితే మనం పూర్తిగా కొంత ఫౌండేషన్ అనేది అయిపోతుంది. మనం బేసికల్గా అన్ని విషయాలు తెలుసుకుంటూ ఉన్నట్టు తెలిసిపోతుంది. తర్వాత వాటి కాంబినేషన్స్ అవి ఎక్కడ ఉంటాయి, ఎలా ఉంటాయి, ఎటువంటి ఫలితాలు ఇస్తాయి, ఇవన్నీ మనం తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు. మనం ఇది నిత్యము విద్యార్థిలాగా నేర్చుకునే శాస్త్రమే. ప్రతి చార్టు కూడా కొత్తగానే ఉంటుంది. ప్రతి వ్యక్తి జాతకము కూడా కొత్త విషయాన్ని మనకి తెలుపుతూ ఉంటుంది, నేర్పుతూ ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు ప్రతి చార్టు చూసినప్పుడు కొత్తగానే ఉంటుంది. కాబట్టి మనం చేసుకున్నట్టయితే ముఖ్యంగా రవి మహర్దశలో ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనే అంశాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం. బేసికల్గా మనం చాలాసార్లు చెప్పుకున్నదే, ఆ గ్రహం ఎక్కడ ఉన్నది అనే అంశాన్ని మనం తెలుసుకోవాలి. లగ్నానికి ఇతను మిత్రుడా, శత్రువా, అలాగే ఏ లగ్నము, ఆ లగ్నాత్తు ఎక్కడ ఉన్నారు, ఏ భావంలో ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాలు ఇస్తారు, అలాగే ఏ రాశిలో ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాలు ఇస్తారు, అలాగే ఏ నక్షత్రంలో ఉన్నప్పుడు, అంటే నక్షత్రాధిపతిని బట్టి కూడా ఆ దశానాథుడికి ఆ ఆధిపత్యం ఏమొచ్చిందా అని చెప్పని మనం చూసుకున్నట్టయితే మనం ఫలితం అనేది చెప్పడానికి మనకి తొందరగా ఈజీగా ఉంటుంది. కాబట్టి ఈయన ఎక్కడ ఉన్నారు, లగ్నాత్తు ఏ భావంలో ఉన్నారు, అలాగే ఏ రాశిలో ఉన్నారు, తన మిత్రక్షేత్రంలో ఉన్నారా, స్వక్షేత్రంలో ఉన్నారా, మూల త్రికోణంలో ఉన్నారా, ఉచ్చక్షేత్రంలో ఉన్నారా, నీచక్షేత్రంలో ఉన్నారా, ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నట్టయితే ఆ మహర్దశ ఒక వ్యక్తికి యోగిస్తుందా, యోగించదా, అలాగే ఎక్కడ ఉన్నారు పాపగ్రహాలు. రవితో అన్ని గ్రహాలు కూడా రవితో అస్తంగత్వం చెందితే కొంత బలాన్ని కోల్పోతాయి. ఇక్కడ రవి ఉన్నారు, ఈయన ప్రభావం ఎవరితో తగ్గుతుంది అంటే కొంత రాహుకేతువులతో కలిసినప్పుడు కొంత ప్రభావం అనేది తగ్గుతుంది. శనితో కలిసినప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. అలాగే శని క్షేత్రాలైన మకర కుంభాల్లో ఉన్నప్పుడు కూడా కొంత ఫలితం అనేది మారుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. వాటి వల్ల ఇబ్బందులు ఉంటాయి. ముఖ్యంగా ఈ రవి మనకి ఏమేమి మనకి ఇస్తాడు, ఆ మహర్దశ కాలంలో మనకి ఎటువంటి ఫలితాలు అనేవి ఉంటాయి అనే అంశాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా మనకి కేంద్ర కోణాల్లో స్వక్షేత్రము, ఉచ్చక్షేత్రము, మూల త్రికోణము ఇలా ఉన్నప్పుడు మనకి మంచి అన్నీ కూడా రాజ్యాధికారము, మంచి ఉద్యోగము, అలాగే ప్రభు సన్మానము, ధనధనాభివృద్ధి, పితృసౌఖ్యము. రవి పితృకారకుడు. ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే రవిని తండ్రి, చంద్రుణ్ణి తల్లిలాగా మనం తీసుకుంటాం. అలాగే ఆత్మకారకుడు కూడా రవే. కాబట్టి రవి బాగున్నట్టయితే చాలా ధైర్యంగా ఉంటారు. ముందుకు వెళ్ళి ఎటువంటి పనులైనా సరే వాళ్ళు చేయటానికి సాహసంగా ఉంటారు. మనం చూస్తూ ఉంటాం చాలామంది, ఎక్కడైనా చూడండి, ఒక యూనియన్ కానివ్వండి, అలాగే కాలేజీ కానివ్వండి, ఫ్యాక్టరీస్ కానీ, ఎంప్లాయీస్ కానీ చాలామంది ఉన్నప్పుడు కొంతమంది లీడింగ్ ఫ్రమ్ ది ఫ్రంట్ ఉంటారు. ఎందువల్ల వాళ్ళల్లో ఆ కుజుడి యొక్క ఇది కానివ్వండి, రవి యొక్క ఫోర్స్ కానీ ఉండబట్టే వాళ్ళ అగ్రెసివ్ మూడ్లో ఉండి జనాల్ని వాళ్ళు లీడ్ చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి పితృ సౌఖ్యము, తండ్రి ద్వారా ధనప్రాప్తి, ఆరోగ్యము, కళ్ళు. రవి కూడా కుడికంటి సూచిస్తారు కాబట్టి నేత్ర సుఖం ఎక్కువగా వీరికి బాగుంటుంది. మనం చూసుకున్నట్టయితే కొంతమంది కళ్ళజోడు రాదు, 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చినా డ్రైవింగ్ చేస్తున్నా మనం కంప్యూటర్ చూసినా కూడా చాలా వీరికి బాగుంటుంది. అలాగే విశేష ఖ్యాతి, రవి ఎంత ఖ్యాతి సంపాదించి పెడతారు అంటే చాలా తక్కువ మంది ఉంటారు. మనం చూసినట్టయితే చూడండి, కొన్ని స్పోర్ట్స్లో కానివ్వండి, కొన్ని పర్టికులర్గా తీసుకున్నప్పుడు కొన్ని వేల లక్షల మందిలో ఒకళ్ళుగా గుర్తింపు తీసుకొస్తూ ఉంటారు. అది రవి వల్లే మనకి వస్తుంది. అలాగే రవి శత్రుక్షేత్రంలో ఉన్న 6, 8, 12 ఎప్పుడైనా సరే ఏ గ్రహమైనా సరే
మనకి 6, 8, 12లో ఉన్నప్పుడు కొంత ఇబ్బంది పెడుతుంది. అలాగే శత్రుక్షేత్రంలో ఉన్న నీచలో ఉన్న పాప దృష్టి పాపగ్రహ సంబంధము కిందాక మనం అనుకున్నాము. ఇక్కడ పాపగ్రహాలు మనం నైసర్గికంగా తీసుకున్నప్పుడైతే రాహుకేతువులతో శని కుజులతో కొంత ఇబ్బందిగా మనకి ఉంటుంది. కాబట్టి ఇక్కడ కుజుడు మళ్ళీ ఈయనకి మిత్రత్వమే ఉన్నప్పటికీ ఆ లగ్నాత్తు వీరిద్దరూ శత్రువులైనా మిత్రువులైనా ఎక్కడ ఉన్నారు, ఏ స్థానంలో ఉన్నారు అనే అంశాన్ని మనం చూడాలి. వారి వల్ల రవి మహర్దశలో వీరికి కొంత ఆరోగ్యపరమైన ఇబ్బంది, విశేషమైన జ్వరాలు, శరీర పీడ, నేత్ర రోగాలు, అలాగే అగ్ని వల్ల భయము, ఉద్యోగంలో భంగము, మాటికి ఉద్యోగాలు అనేవి పోవటము మనం చూస్తూ ఉంటాం. తరచూ ఉద్యోగాలు మానేస్తూ ఉంటారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగాల్లో వచ్చి మళ్ళీ పోవటము, ఇలాగే తండ్రి విషయంలో చిక్కులు కొంతమంది మనం చూస్తూ ఉంటాం, చెప్తూ ఉంటారు మీ తండ్రి గారి వల్ల మీకు కొంత ఇబ్బంది ఉంది అని, అలాగే మీ సంతానం వల్ల మీకు ఇబ్బంది ఉంది అని తండ్రికి, ఇలా వీరి వల్ల కొంత ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. ఎప్పుడు ఏదో ఒక విషయంలో చిక్కులు, అలాగే శత్రువులు, ధన నష్టము, భోజన సౌఖ్యం అనేది కూడా వీరికి లేకుండా ఉంటుంది. కాబట్టి ఇటువంటివన్నీ కూడా మనము ఎలా ఉంటే మనకి ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనే అంశాన్ని మనం చెప్పుకోవచ్చు. అంటే ఆయన బాగుండి మంచి బలంగా ఉండి తన ఉచ్చక్షేత్రం మిత్రక్షేత్రము ఉన్నట్టయితే మంచి ఫలితాలు అనేవి ఇస్తూ ఉంటారు. అలాగే రవి దశంతిలో కూడా మనకి అంతర్దశలు కూడా తెలుసుకున్నట్టయితే ముఖ్యంగా తీసుకున్నప్పుడు ఇక్కడ వీరికి ప్రతిదానికి కూడా మనకి ఏ మహర్దశకి ఆ మహర్దశ అంతర్దశతో మొదలవుతూ ఉంటుంది. అలాగే తర్వాత తక్కిన 8 మహర్దశలు వస్తాయి. రవి, చంద్ర, కుజ, రాహు, ఇలా ఈ విధంగా రవి అంతర్దశ నడుస్తున్నప్పుడు బంధుమిత్రులతో విభేదాలు, అధికారులతో వివాదాలు, మానసిక ఆందోళన, శిరోవేదన, చెవులు, కళ్ళకి కూడా కొంత ఇబ్బందులు, మూత్రకోశ లేదా మూత్రపిండాలకు చెందిన అనారోగ్యాలు అనేవి వస్తూ ఉంటాయి అని మనం గమనించవచ్చు. అలాగే చంద్రాంతర్దశ జరుగుతున్నప్పుడు అధికారుల వల్ల ఇబ్బంది, వ్యాపారంలో విజయము, అలాగే నూతన కార్యాచరణ, స్త్రీల వల్ల కొంత ఇబ్బందులు, నేత్ర దోషాలు, ప్రత్యేకించి రవి కర్కాటకంలో ఉన్న కాలంలో చక్కని ఫలితాలు పొందుతారు అని చెప్పని అన్నారు. వీరిద్దరికీ మిత్రత్వం వల్ల ఈ రకమైన మనకి మంచి జరిగే అవకాశం ఉంటుంది. అలాగే రవి మహర్దశలో కుజాంతర్దశ జరుగుతున్నప్పుడు కీళ్ల నొప్పులు, జ్వర లక్షణాలు, వివాదాలు, విరోచనాలు, బంధుమిత్రుల వియోగము, అంటే బంధుమిత్రులతో గొడవలు, కొంత వాళ్ళలో ఎవరో ఒకళ్ళు కాలం చేయటము, ధన నష్టము, అనవసరమైన వ్యయము, దొంగతనాలు, ఏ ప్రయత్నం చేసినా కూడా వీరికి ఫలించకపోవటము అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే రాహు అంతర్దశ నడిచేటప్పుడు అనేక రకాలైన ఇబ్బందులు, రాహు ఉన్న స్థితిని బట్టి కొన్ని ఫలితాలు అనేవి మారుతూ ఉంటాయి. అంటే వారు ఏ రాశిలో ఉన్నారు అనే దాన్ని బట్టి ఆ రాశ్యాధిపతి ఇచ్చే ఫలితాలు అనేవి కొంత ఇస్తూ ఉంటారు. మళ్ళీ వారు ఎవరితో కలిసి ఉన్నారు, ఏ రాశిలో ఉన్నారు అనే ఫలితాలు మనకి ఇక్కడ మళ్ళీ మిత్రశత్రుత్వం అనేది కొంత తగ్గవచ్చు, కొంత ఇబ్బంది అనేది ఎక్కువగా ఉండవచ్చు. కాబట్టి కుటుంబంలో పొరపచ్చాలు, ఇంటికి దూరంగా ఉండవలసిన అవసరం అనేది వస్తూ ఉంటుంది. అంటే ఆ రాహు ఎక్కడ ఉన్నారు అనే దాన్ని బట్టే ఫలితం అనేది నిర్ధారించవలసి ఉంటుంది. అలాగే గురు అంతర్దశ మిత్రలాభము, ఇక్కడ జ్ఞాన వృద్ధి, మనం అనుకున్నట్టుగా ఇందాక గురుపాలిత అలాగే శనిపాలిత వర్గాల్లో ఒక 4-5 అంతర్దశలు బాగోవటం, 4-5 అంతర్దశలు కొంత ఇబ్బంది పెట్టడము, అలాగే వారు ఉన్న స్థానాన్ని బట్టి ఫలితాలు అనేవి ఇవ్వటము, అలాగే నడిచే దశానాథుడు ఎక్కడున్నాడో అక్కడి నుంచి గ్రహస్థితి ఎలా ఉన్నది, ఇవి కూడా అంతర్దశానాథులు అనేది కూడా అన్నీ మనం ప్రామాణికంగా తీసుకుని, అలాగే ఏ నక్షత్రంలో ఉన్నారో తీసుకొని చెప్పవలసి ఉంటుంది. మిత్రలాభము, జ్ఞానవృద్ధి, అధికార లాభము, ఉద్యోగ లాభము, ఉన్నత వర్గాల వారితో మిత్రత్వము, అన్ని రకాలైన ఇబ్బందుల నుండి బయటపడటము, ఇక్కడ వివాహం అవటము, వివాహం అయిన వారికి సంతానం కలగటం కూడా జరుగుతుంది. పుత్ర సంతానం అంటే అది వారి జాతక చక్ర పరిశీలన ద్వారా మనం మళ్ళీ చెప్పవలసి ఉంటుంది. కాబట్టి అంతా కూడా మంచి జరుగుతుంది అని మనం చెప్పవచ్చు. అలాగే శని అంతర్దశ, ఇక్కడ వీరిద్దరికీ బద్ధ వైరము, తండ్రి కొడుకుల వైరం, కాబట్టి ఇక్కడ ఇబ్బంది అనేది ఎక్కువ పెడుతూ ఉంటుంది. కాబట్టి సంతానానికి, కలత్రానికి అనారోగ్యాలు, శత్రువృద్ధి, ధన నష్టము, శారీరక పీడలు, అనేక రకాలైన విచారకరమైన ఫలితాలు, అంటే మనం ఉన్న చోట ఉండనివ్వదు, ఇంట్లో ఉన్న పట్టున ఉండకుండా వేళ పట్టున తిండి లేకుండా తిప్పట, ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. ఎటు విదేశాలకు వెళ్ళిపోవటం, అంటే ఉన్న స్థానంలో భార్యాభర్తలు
విడిపోవటము, అలాగే భార్య పిల్లలకు దూరంగా ఉండటము, ఉద్యోగరీత్యా కానివ్వండి, ఇలా చాలా అంశాలు అనేవి జరుగుతూ ఉంటాయి. అలాగే రవి మహర్దశలో బుధాంతర్దశ నడుస్తున్నప్పుడు మిత్రులతో విభేదాలు మరియు శత్రుత్వము, ఆందోళనలు, పెద్దలతో అధికారులతో విభేదాలు, అకాల భోజనం, సరి అయిన నిద్ర లేకపోవటం, తరచూ ప్రయాణాలు చేయటము, అనారోగ్య సూచనలు కూడా వస్తూ ఉంటాయి. వ్యర్థ ప్రయాణాలు, మానసికమైన శారీరకమైన శ్రమ. అలాగే రవి మహర్దశలో కేతు అంతర్దశ జ్ఞాపక శక్తి అనేది కొంత తగ్గటము, అనేక ఆందోళనలు, నరాల బలహీనత, అలాగే దూరదేశ ప్రయాణము, ఇంటిలో వివాదాలు. అలాగే మనకి కేతు స్థితి ఎలా ఉంది, ఎక్కడ ఉన్నారు, ఆ రాశాధిపతి వీరికి మిత్రుడా శత్రువా, అలాగే ఏ నక్షత్రంలో ఉన్నారో చూసుకుని కొంత అనుకూలంగా ఉన్నప్పుడు అంత ఇబ్బందికరమైన ఫలితాలు అయితే ఉండవు, సాధారణమైన ఫలితాలు మాత్రమే ఉంటాయి. అలాగే శుక్రాంతర్దశ వివాహం కాని వారికి వివాహము, శారీరక అనారోగ్యము, నేత్రరోగములు వచ్చే అవకాశము, కొంత శుభకార్యములు, అంటే ఇక్కడ మిశ్రమమైన ఫలితాలు అనేవే ఉన్నాయి. అనుకోని విధంగా కలిసి వచ్చే సూచనలు కూడా కొంత ఉంటూ ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా మనం ఏ మహర్దశ అయినా తీసుకున్నప్పుడు ఒక దశ రవి మహర్దశ కానివ్వండి, అది కేతు మహర్దశ కానివ్వండి, శుక్ర మహర్దశ కానివ్వండి, ఎక్కడ ఉన్నారు, లగ్నాత్తు ఏ స్థానంలో ఉన్నారు, అలాగే ఏ నక్షత్రంలో ఉన్నారు, ఏ రాశిలో ఉన్నారు, ఇవన్నిటినీ పరిశీలించి బలం చూసి షడ్బలాల్ని పరిశీలించి మనము వారికి ఫలితం అనేది నిర్ధారించవలసి ఉంటుంది. కాబట్టి ఈ మహర్దశలో రవి మహర్దశలో అంతర్దశలు తెలుసుకునే ప్రయత్నం చేశాము. మరి వరుసగా చంద్రుడి నుంచి కేతువు వరకు కూడా మహర్దశలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం.